హలో ఫ్రెండ్స్, నా పేరు ఆదిత్య అండ్ ఈవీ తెలుగుకి స్వాగతం. ఫ్రెండ్స్, ప్రస్తుతం నేను విజయవాడలో అయితే ఉన్నాను. సో ఇక్కడ క్వాంటమ్ బ్రాండింగ్ పేరు పైన O2 అనే ఒక కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ షోరూమ్ అయితే ఓపెన్ అయింది. సో ఈ వీడియోలో ఈ క్వాంటమ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి అయితే మనం తెలుసుకోబోతున్నాము. సో క్వాంటమ్ ఎవరు, ఎక్కడ నుండి వచ్చారు అంటే, మన ఆటోమొబైల్ ఇండస్ట్రీలో సుమారుగా 60 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న కుశలవ గ్రూప్ వారు రీసెంట్గా ఈ క్వాంటమ్ అనే బ్రాండింగ్ పైన 4 ఎలక్ట్రిక్ స్కూటర్స్ని అయితే మన ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది. సో ఈ కుశలవ గ్రూప్ వారు ఏంటంటే, మన ఇంజిన్ క్రిటికల్ పార్ట్స్ ఉంటాయి కదా, ఈ పిస్టన్స్ కానీ బ్లాక్ లైనర్స్ కానీ, సో వీటిని గత 60 సంవత్సరాలుగా మ్యానుఫ్యాక్చర్ చేస్తూ మన ఇండియాలోనే కాకుండా అమెరికాలో 35% మార్కెట్ షేర్ అనేది వీరు క్యాప్చర్ చేయడం జరిగింది. సో ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఈ కుశలవ గ్రూప్ వారు 4 సంవత్సరాల R&D అనేది చేసి, సో AIS 156 సర్టిఫికేషన్ ఉన్న బ్యాటరీతో, IP67 రేటెడ్ ఉన్న మోటార్తో 4 ఎలక్ట్రిక్ స్కూటర్స్ని అయితే వీరు డెవలప్ చేయడం జరిగింది. సో వాటిని రీసెంట్గానే లాంచ్ చేయడం జరిగింది. సో వీరు ఇప్పుడిప్పుడే వీరు డీలర్షిప్స్ అనేది ఎక్స్పాన్షన్ చేస్తున్నారు అండ్ వారి స్కూటర్స్ని అనేది ప్రజల్లోకి అనేది తీసుకెళ్లడం జరుగుతుంది. సో ఈ వీడియోలో ఈ క్వాంటమ్ బ్రాండింగ్లో ఎన్ని స్కూటర్స్, 4 స్కూటర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో వాటి స్పెసిఫికేషన్స్ ఏంటి, రేంజ్ ఎంత ఇస్తున్నాయి అనే విషయాల గురించి అయితే మాట్లాడుకుందాము. ఇక లేట్ చేయకుండా షోరూంలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదే అన్నమాట క్వాంటమ్ వారి బ్రాండింగ్ పైన ఉన్న O2 ఎలక్ట్రిక్ వెహికల్ షోరూమ్ అయితే. సో రీసెంట్గానే షోరూమ్ అనేది వీరు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో షోరూమ్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బాగుంది. ఫ్రెండ్స్, ఈ క్వాంటమ్ డీలర్తో అయితే నేను మాట్లాడాను. సో వారేంటంటే, వీరి బ్యాటరీ సేఫ్టీ ప్రికాషన్స్ కానీ, వీరి ఛార్జర్ యొక్క ఆటో కట్ ఆఫ్ ఫీచర్ని కానీ, ఇలా ఒక రోబోటిక్ ఇంజనీర్ అండ్ వీరి కస్టమర్తో ఒక వీడియో అయితే చేయించారు. సో షోరూమ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ వీడియోని అయితే వీరు చూపించడం జరుగుతుంది. సో నేను ఇందాక వచ్చాను, నాకే వీడియో అనేది చూపించారు. సో ఈ వీడియోలో వీరు ఏంటంటే, వీరి బ్యాటరీ ఉంది కదా, సో అది ఎంత సేఫ్టీ, ఆటో కట్ ఆఫ్ ఫీచర్ కానీ, వీరి స్మార్ట్ BMS యొక్క ఫీచర్స్ కానీ, సో రోబోటిక్ ఇంజనీర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. సో వీరి షోరూమ్కి వచ్చిన ప్రతి ఒక్కరు వారు బండి కొనకపోని సో వారికైతే ఈ వీడియో చూపించి ప్రజలకి బ్యాటరీ అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన వీరైతే అవగాహన కల్పించడం జరుగుతుంది. సో మీరు ఒక ₹1,00,000 లోపు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి చూస్తుంటే మాత్రం మన విజయవాడలో ఉన్న ఈ O2 షోరూమ్ అయితే విజిట్ చేయండి. సో వీళ్ళతో ఒకసారి మాట్లాడండి. ఈ బ్యాటరీ, ఈ వీడియో ఏదైతే ఉందో, సో దీని ఒకసారి చూడండి. బ్యాటరీ సేఫ్టీ ప్రికాషన్స్ AIS 156 సర్టిఫికేషన్ అంటే ఏంటో మీకైతే ఈ వీడియో ద్వారానైతే తెలుస్తుంది. ఫ్రెండ్స్, రీసెంట్గా జరిగిన ఫైర్ ఇన్సిడెంట్స్ని దృష్టిలో పెట్టుకుని కుశలవ గ్రూప్ వారు అయితే ఒక అడ్వాన్స్డ్ స్మార్ట్ BMSని అయితే రూపొందించడం జరిగింది. సో దీనివల్ల వీరి బ్యాటరీ అనేది 100% సేఫ్ అన్నమాట. సో అలా నాకు ఈ షోరూమ్ డీలర్ అయితే చెప్పడం జరిగింది. సో ఇక్కడ సేల్స్ ఎగ్జిక్యూటివ్ అయితే మనతో పాటు ఉన్నారు. హాయ్ అండి. హాయ్ సార్. మీ పేరు? నవ్య సార్. నవ్య గారు, ఓకే. మీ బ్యాటరీ గురించి మీ డీలర్ అనేది చాలా హైప్ ఇవ్వడం జరిగింది. మీరు ఎలాంటి ఫీచర్స్ అనేవి ఇస్తున్నారు మీ బ్యాటరీలో అండ్ దాని అడ్వాన్స్డ్ స్మార్ట్ BMSలో? మంది లిథియం అయాన్ బ్యాటరీ సార్, స్మార్ట్ BMS బ్యాటరీ. ఓవర్ వోల్టేజ్ వచ్చినా, అండర్ వోల్టేజ్ వచ్చినా ఎలా ప్రొటెక్షన్ చేసుకుంటుంది అనేది మనం చిన్న వీడియో క్లిప్ కూడా చూసాము. వచ్చిన కస్టమర్స్ కూడా మనం అదే అంటే సేఫ్టీ ప్రొటెక్షన్ కింద మనం అదే చూపిస్తున్నాం కూడా. అంటే ఒక కంప్యూటర్ ఇంజనీరింగ్ ద్వారా ఆయన కూడా మనకు ఒక కస్టమర్ ద్వారా ఆయన కూడా మేము చేస్తాము అని ఆయన కూడా రావడం జరిగింది. అంటే వాళ్ళకి సిస్టర్ ఇవ్వటం వల్ల, అలా చేయడం వల్ల జరిగింది. ఇది ఓవర్ వోల్టేజ్ అనేది మనకి ఇంట్లో సహజంగా ఎక్కువ కరెంట్ వస్తుంది. అది వచ్చినప్పుడు బ్యాటరీ ఎలా ప్రొటెక్షన్ చేసుకుంటుంది, ఎలా డిశ్చార్జ్ చేస్తుంది అనేది చూపించడం జరిగింది. సో వీటన్నిటి వల్ల మీ BMS వాడడం వల్ల మీ బ్యాటరీ అనేది 100% సేఫ్ అంటారు. అండ్ మీ చార్జర్ లో కూడా ఏదో ప్రత్యేకత ఉందని చెప్పారు. అది వచ్చేపాటికి మనకి స్టెబిలైజర్ చార్జర్స్. ఇప్పుడు మనకి ఇంట్లో ఫ్రిడ్జ్లో ఎక్కువ కరెంట్ వచ్చినప్పుడు ఎలా అండర్ వోల్టేజ్ అట్లా ఎట్లా అవుతుందో మనకు అవ్వకుండా స్టెబిలైజర్ చార్జర్ లాగా వస్తుంది. ఓకే, అంటే మనకి వోల్టేజ్ ఎక్కువ వచ్చినా కానీ ఇది కట్ ఆఫ్ చేయడం, తక్కువ వచ్చినా కానీ బ్యాటరీని మేనేజ్ చేయడము, కరెంట్ అనేది మనకి బ్యాటరీ దాకా రానివ్వకుండా ఆపేస్తుంది. ఓకే, అండ్ చార్జ్ ఫుల్ అయిపోతే ఆటో కట్ ఆఫ్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మీ క్వాంటమ్ లో ఎన్ని మోడల్స్ అవైలబుల్ గా ఉన్నాయి? 3 మోడల్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఓకే, ఏంటవి ఒకసారి? బిజినెస్ వెహికల్స్ ఈ మోడల్ జింకా బిజినెస్. ఓకే, ఇదేంటంటే బిజినెస్ పర్పస్ కింద యూజ్ చేసుకోవడానికి లగేజీ పరంగా. ఓకే, లగేజీ వచ్చేపాటికి 230 kg వరకు వెయిట్ అని క్లీన్ చేస్తుంది. ఓకే, విత్ రైడర్ అది లేదంటే వితౌట్ రైడరా? విత్ రైడర్. ఓకే, 230 kg. 230. ఓకే ఫ్రెండ్స్, ఇది చూడడానికి మనకు అచ్చం హీరో NYX మోడల్ ఉంటుంది కదా, లోడర్ వెహికల్. సో ఆ సెగ్మెంట్లో వస్తుంది అన్నమాట ఇది. దీని ఫీచర్స్ ఎలా ఉన్నాయి? బ్యాటరీ ఏం వాడారు, మోటార్ ఏం వాడారు? మోటార్ వచ్చేపాటికి బోష్ మోటార్ సార్. బాష్ మోటార్. బోష్ మోటార్. ఓకే. బ్యాటరీ లిథియం అయాన్ బ్యాటరీ. ఓకే. 60 volts 36 Ah. ఓకే, అంటే 2.1 kWh. మోటార్ ఎంత కెపాసిటీ?
కెపాసిటీ వచ్చేపాటికి 1.2 సార్. ఓకే 1.2 కిలోవాట్. ఓకే టాప్ స్పీడ్ ఎంత వెళ్తుంది ఈ వెహికల్? 50 వెళ్తుంది సార్. ఓకే అంటే ఇవి రిజిస్ట్రేషన్ మోడల్స్ రిజిస్ట్రేషన్ మోడల్. అన్నిటికీ లైసెన్స్ అనేది కంపల్సరీ. అవును సార్. ఓకే సబ్సిడీ ఉందా మీకు? సబ్సిడీ ఫ్యూచర్లో వస్తున్నాయి సార్. ఓకే ప్రస్తుతానికి అయితే లేదన్నమాట. ఓకే రేంజ్ ఎంత అన్నారు? రేంజ్ వచ్చి 80 వస్తుంది సార్. సింగిల్ పర్సన్ మీద 30 to 40 అయితే 90 వస్తుంది. ఓకే ఇప్పుడు మన 230 కేజీలు లోడ్ వేస్తే ఇప్పుడు ఒక లోడర్ వెహికల్ దీన్ని యూజ్ చేస్తే ఎంత రావచ్చు? 80 వస్తుంది సార్. 80. ఓకే దీంట్లో 2.1 కిలోవాట్ అవర్ బ్యాటరీ వాడారు కాబట్టి ఫుల్ ఛార్జ్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటుంది? 4 గంటలు సార్. 4 గంటలు. ఓకే ఇక బాడీ మొత్తం వచ్చేసి ఫైబర్ సార్. ఫైబర్. దీనికి క్రాష్ గార్డ్స్ ఏమైనా ఇస్తున్నారా? సేఫ్టీ గార్డ్స్ వస్తున్నాయి సార్. ఓకే ఇక దీంట్లో మెయిన్ హైలైట్స్ ఏంటి? హైలైట్స్ వచ్చేవాడికి ముందు మనకి ఫ్రంట్ స్పేస్ వస్తుంది సార్. ఏమైనా మన లగేజ్ పరంగా కాబట్టి స్పేస్ ఎక్కువ వస్తుంది. అలాగే మనకి బ్యాక్ పెయిన్ రాకుండా సపోర్ట్ గా కూడా ఉంటుంది. అట్లా అదొకటి మనకి యూఎస్బి ఛార్జింగ్ పిన్ వస్తుంది మొబైల్ ఛార్జ్ చేసుకోవడానికి. ఫ్రంట్ బ్యాక్ వచ్చేప్పటికి డబుల్ డిస్క్ వస్తుంది సార్. ఓకే మనకి వీల్స్ కూడా 12 ఇంచెస్ వస్తున్నాయి. వీల్స్ కూడా ఓకే మనకి గ్రౌండ్ కి ఫ్లోర్ కూడా ఎక్కువగా వస్తుంది. మనకి ఓకే సైడ్ సెన్సార్ వస్తుంది సార్. ఓకే యాప్ కనెక్టెడ్ లాంటిది ఏం లేదు. ఓకే నార్మల్ గా ఇది ఒక బిజినెస్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే సామాన్లు కమర్షియల్ యూస్ చేసుకోవడానికి అయితే బాగుంటుంది. ఓకే ప్రైస్ ఎంత ఉంది దీని? ప్రైస్ వచ్చేపాటికి 1,04,000 సార్. ఓకే మనం సంక్రాంతి ఆఫర్ కింద 99 కి వస్తుంది. ఓకే సో విజయవాడ నుండి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో సో మీరు సంక్రాంతి లోపు కనుక ఇక్కడ వచ్చేస్తే మీకు 4,000 నుండి 5,000 డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. అంటే ఇప్పుడు 1,04,000 అంటే ₹1,00,000 దగ్గర ఆ ప్రైస్ అనేది మీకు రావడం. ఒక లోడర్ వెహికల్ విత్ 50 to 60 కిలోమీటర్ టాప్ స్పీడ్ అండ్ 80 కిలోమీటర్స్ రేంజ్ అనమాట. సో వితౌట్ సబ్సిడీ. అది కూడా సబ్సిడీ లాంటి టెన్షన్ అంటే వీరు చిన్న కంపెనీ కాబట్టి ఇంకా సబ్సిడీ అనేది లేదు. సో ఫ్యూచర్లో సబ్సిడీ వస్తుందని వీరైతే చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మోడల్ ఏంటి మేడం? ఎలక్ట్రాన్ సార్. ఓకే ఈ వెహికల్ ఏంటంటే మనం ఆఫీస్ పర్పస్ కింద జెంట్స్ కానీ లేడీస్ కానీ యూస్ చేసుకోవడానికి. అలాగే మనకి లుకింగ్ కూడా చాలా బాగుంటుంది. ఓకే ఇక దీని హైలైట్స్ ఏంటి? చూడడానికి అయితే కొంచెం ఇవో సేమ్ మనం ఫ్యామిలీ పరంగా కూడా యూస్ చేసుకోవచ్చు. మనకి డిక్కీ స్పేస్ కూడా వస్తుంది లోపల. ఓకే ఫ్రంట్ స్పేస్ కూడా ఉంటుంది. దీనికి రివర్స్ క్వాలిటీ ఉంటుంది. ఓకే రివర్స్ మోడ్. రివర్స్. అలాగే మనకి మోడ్స్ మనకి ఇప్పుడు పెట్రోల్ వెహికల్ లో గేర్స్ ఎలా ఉంటాయో వీటికి వచ్చేవరకు మోడ్స్ టైం లో వస్తుంది సార్. ఓకే డిస్ప్లే చూడడానికి కొంచెం పెద్దగా ఉంది. దీంట్లో ఏమైనా ఫ్యాన్సీ ఎల్ఈడి వస్తుంది సార్. ఓకే ఎల్ఈడి డిస్ప్లే వస్తుంది. ఓకే టచ్ స్క్రీన్ లాంటిది, యాప్ కనెక్టివిటీ, మ్యూజిక్ కంట్రోల్ అలా అవి వచ్చినా కానీ మనకి స్క్రీన్ పాడైంది అంటే మనకి ఇంకా కాస్ట్ అనేది ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఓకే ఓకే దీంట్లో మోటార్ బ్యాటరీ మోటార్ వచ్చేపాటికి ఐఎం మోటార్ సార్. ఓకే అంటే బాష్ మోటార్ కాకుండా ఇది వేరే మోటార్. ఎంత దాని కెపాసిటీ? 1000 సార్. ఓకే 1 కిలోవాట్. మోటార్ వచ్చే బ్యాటరీ వచ్చేపాటి లిథియం అయామే 60 వాట్స్ 31 Ah. ఓకే సో దాంతో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం బ్యాటరీ కానీ మోటార్ కానీ కెపాసిటీ కొంచెం తక్కువ. ఇదేంటంటే మనం లగేజీ పరంగా కాబట్టి కొంచెం కెపాసిటీ ఎక్కువ. ఇది ఫ్యామిలీ పరంగా కాబట్టి తక్కువ. ఓకే దీని టాప్ స్పీడ్ ఎంత? 50 వస్తుంది సార్. రేంజ్ 80. ఓకే అంటే ఎంతమందికి 80 వస్తుంది. ఓకే దీంట్లో కెపాసిటీ వచ్చి 160 సార్. ఓకే ఇప్పుడు మీరు 80 కిలోమీటర్ల రేంజ్ అని చెప్తున్నారు. మీ కస్టమర్లకి నిజంగా 80 వస్తుందా లేదంటే 50-60 వస్తుంది? వాళ్ళ ఫీడ్బ్యాక్ నేను చెప్తున్నా. ఓకే అంటే మీరు రియల్ రేంజ్ అనేది చెప్తున్నా. ఓకే అంటే బయట కంపెనీలు చెప్తున్నారు 130, 120, 100 వస్తుంది. మనం బయట దాన్ని చూసుకున్నా కానీ మన కస్టమర్ చెప్పిన ఫీడ్బ్యాకే మనకి ప్లస్ అవుతుంది. ఓకే ఇప్పుడు ఈ క్వాంటమ్ బైక్స్ అనేవి ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నాయి? హైదరాబాద్ సార్. మన హైదరాబాద్. ఓకే ఈ హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది వీళ్ళది? వీళ్ళది వచ్చేపాటి హైదరాబాద్లోనే ఉంది సార్. ఓకే కానీ కంపెనీ మాత్రం విజయవాడకి చెందిన కంపెనీ ఇది. ఓకే నెక్స్ట్ మోడల్ ఏముంది? మిలాన్ సార్. చూడడానికి కొంచెం ప్రీమియంగా ఉంది. అవును సార్. ఓకే ఇందాక దాని ప్రైస్ అడగడం మర్చిపోయినా. ఎలక్ట్రాన్ యొక్క ప్రైస్ ఎంత? ప్రైస్ అది వచ్చి 1 lakh సార్. 1 lakh. మనం సంక్రాంతి ఆఫర్ కింద 4,000 తగ్గించి 96కి వస్తుంది. ఓకే 96కి మీకు వచ్చేసరికి 60 కిలోమీటర్స్ టాప్ స్పీడ్, 80 కిలోమీటర్స్ రేంజ్ అయితే లభిస్తుంది. సో ఇవేంటంటే లైక్ లో స్పీడ్ మోడల్స్ ఎవరైతే కొనాలనుకుంటున్నారో సో అవి కాకుండా ఇంకొంచెం హై పర్ఫార్మెన్స్ కావాలనుకున్న వారు వీటికైతే రావచ్చు. సో మీకు రిజిస్ట్రేషన్ ఉంటుంది. సబ్సిడీ అనేది ఇప్పటికైతే లేదు, ఇంకొన్ని రోజులు వస్తుంది. కాకపోతే మీకు స్పీడ్ అండ్ రేంజ్ అయితే బాగుంటుంది. ఈ మోడల్లో స్పెషాలిటీ ఏంటి మేడం? సో ఈ మోడల్ వచ్చే వాటికి చిన్నపిల్ల అంటే ఇప్పుడే డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళకి ఈ వెహికల్ అయితే చాలా బాగుంటుంది సార్. తక్కువ స్పీడ్ వెళ్ళడానికైనా కానీ మైలేజ్ కానీ సేమ్ 80 వస్తుంది. మైలేజ్ కూడా 80 వస్తుంది. ఇది ఫ్రంట్ స్పేస్ కూడా బాగానే ఉంటుంది సార్. మనకి వచ్చేపాటికి ఇవి ఎల్ఈడి డిస్ప్లే వస్తుంది. అలాగే యూఎస్బి ఛార్జింగ్ పిన్ వస్తుంది. లేడీస్ కి బాగా యూజ్ అయ్యింది సార్. ఓకే ఇంకా దీంట్లో మోటార్ బ్యాటరీ ఏం యూజ్ చేశారు? మోటార్ సేమ్ అంతే సార్. ఓకే 60 వాట్స్ 31 Ah. ఓకే మోటార్ వచ్చేవాటికి ఐమా మోటార్. ఓకే దీంట్లో కూడా స్పీడ్ అనేది 60, రేంజ్ వచ్చేసరికి 80. అవును సార్. ఓకే
ఇంకా దీంట్లో స్పెషాలిటీ ఏముంది, రెండు సేమ్ వెహికల్స్ సేమ్ వెహికల్స్, మోడల్ డిఫరెంట్ మారుతుంది. ఓకే, అంటే ఇది లేడీస్ కి కాస్త కన్వీనియంట్ గా ఉంటుంది అనమాట. లేడీస్ కి, చిన్న పిల్లలకి, ఓకే, ఇప్పుడే డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళకి కంఫర్ట్ గా ఉంటుంది. అదే లైట్ వెయిట్. ఓకే, దీనికి లైసెన్స్ మాత్రం అవసరం. ఓకే, దీని ప్రైస్ ఎంత ఉంది? 1 lakh సార్. 1 lakh. దీనిపైన ఆఫర్స్ కూడా ఉన్నాయి సార్. ఓకే, అంటే ప్రైసింగ్ కూడా సేమ్. ఓకే, సో మీకు ఆ రెండు వెహికల్స్ ప్రైసింగ్ అనేది సేమ్ అనమాట. కాకపోతే మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు లేడీస్ కోసం తీసుకోవాలనుకుంటే ఈ చిన్నది తీసుకోవచ్చు, లేదు జెంట్స్ ఫ్యామిలీ పర్పస్ అనుకుంటే ఆ ఎలక్ట్రాన్ మోడల్ అనేది తీసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు చెప్పిన 3 మోడల్స్లో సేమ్ బ్యాటరీ, మీరు ఇప్పుడు ఈ వీడియోలో చూపించినట్టు సేమ్ స్మార్ట్ BMS AS 156 సర్టిఫికేషన్. సో బ్యాటరీ మాత్రం సేమ్. ఇప్పుడు వెహికల్స్ అయితే బాగున్నాయి, మీ షోరూమ్ బాగుంది, అన్ని బాగున్నాయి. మీరు వారంటీ ఎన్ని సంవత్సరాలు ఇస్తున్నారు? బ్యాటరీ వారంటీ వచ్చి 5 years వారంటీ. బ్యాటరీ పైన 5 years వారంటీ. ఓకే, ఈ 5 years లో ఏమైనా కానీ మీరు కొత్త బ్యాటరీ రీప్లేస్ చేస్తారు. ఓకే, ఇన్ కేసు ఇప్పుడు నేను బండి తీసుకున్నాను, 1 సంవత్సరం అయింది, మీరు 80 రేంజ్ చెప్పారు, నాకు 40 వస్తుంది, సో అలాంటప్పుడు కూడా నాకు బ్యాటరీ రీప్లేస్ చేస్తారా? అంటే ప్రాబ్లం ఎలా వచ్చింది అనేది చూసి అది రికవరీ అయ్యిద్దా లేదా. ఓకే, ఒకవేళ రికవరీ అవ్వదు అనుకుంటే రిమూవ్ చేస్తాం సార్. ఓకే, ఇంకా బ్యాటరీ కాకుండా మోటార్ కంట్రోలర్, చార్జర్, బాడీ వారంటీ ఉంటుంది సార్. ఎంత వారంటీ? మోటార్ కంట్రోల్ వచ్చి 18 months ఉంటుంది సార్. ఆల్ పార్ట్స్ వచ్చి 6 months సార్. ఓకే, 6 months. 6 months. ఓకే, 6 months లో ఏమైనా అయితే రీప్లేస్, లేదంటే ఎక్స్ట్రా డబ్బులు కట్టి చేయించుకోవాలి. నేను బండి తీసుకెళ్ళాను, రోడ్డు మధ్యలో ఎక్కడో ఆగిపోయింది, సో మీరు వచ్చి పికప్ చేసుకోవడం కానీ అలా రోడ్ సైడ్ అసిస్టెంట్ లాంటివి అందిస్తున్నారు? అవును సార్, అదిగోండి మీకు కనిపిస్తాను, రోడ్ అసిస్టెన్స్ అని. ఓకే, మనకి అయితే ఎక్కడైనా టైర్ పంచర్ అయినా, బ్యాటరీ లో అయినా, మేజర్ ప్రాబ్లం ఏం వచ్చినా మనకు చిన్న టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తాం, ఆ నెంబర్ కాల్ చేస్తాం. లేదు కంపెనీ పర్సన్ నెంబర్ ఉంటుంది, లేదా మన షోరూమ్ తరపు ఒక నెంబర్. ఈ 3 నెంబర్లు అవైలబుల్ గానే ఉంటాయి మీకు ఎప్పుడు. ఓకే, ఇంకా మీరు ఫ్యూచర్ లో ఏమైనా స్కూటర్స్ లాంచెస్ ఏమైనా ఉన్నాయండి? ఉన్నాయి సార్, ప్లాస్మా అని. ఓకే, అది మనకి స్పీడ్ ఎక్కువ, అలాగే రేంజ్ కూడా ఎక్కువ సార్. ఓకే, డబల్ బ్యాటరీ వస్తుంది, నావిగేషన్, బ్లూటూత్ ఆఫ్ ఫీచర్స్ అని ఇంకొంచెం పెంచడానికి కానీ ఒక 1 month పడుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీ పేరు? నవ్య సార్. నవ్య. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, నవ్య గారు అయితే మనకి 3 స్కూటర్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో బేసిక్గా ఇవంతా హై స్పీడ్ పర్ఫార్మెన్స్, ఫ్యాన్సీ ఫీచర్స్ ఉన్న స్కూటర్స్ అయితే కాదు. సో నార్మల్ మీరు A to B ప్లేస్కి కమ్యూట్ చేసుకోవడానికి ఇవైతే యూజ్ అవుతాయి. సో మీకు సిటీలో 50 to 60 స్పీడ్ అనేది మోర్ దెన్ ఎనఫ్. అండ్ మీరు ఒక్క రోజులో 80 kilometers కన్నా ఎక్కువ అయితే ట్రావెల్ చేయలేరు. సో ఆ లెక్కన చూసుకున్నా కానీ మీరు వన్స్ డైలీ ఒకసారి ఛార్జ్ చేసుకున్నాను మీకు వీరు 5 years బ్యాటరీ వారంటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో 5 yearsలో ఏమైనా మీకైతే బ్యాటరీ రీప్లేస్ అయితే వీరు చేయడం జరుగుతుంది. సో మొత్తంగా స్కూటర్స్ అయితే కొంచెం కన్విన్సింగ్గానే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇవన్నమాట మరి క్వాంటంలో ఉన్న 3 మోడల్స్ అయితే. సో ఫ్యూచర్లో అంటే ఈ సంక్రాంతి పండుగ తర్వాత వీరు ఇంకో మోడల్ని కూడా మార్కెట్లోకి తీసుకురానున్నారు. సో ఈ స్కూటర్స్ గురించి మాట్లాడుకుంటే ఇవి చిన్న స్కూటర్స్ అన్నమాట. ఎవరైతే ఒక లో స్పీడ్ మోడల్ నుండి లేదా పెట్రోల్ స్కూటర్ నుండి ఎలక్ట్రిక్ స్కూటర్స్కి షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నారు, సో వారికి స్టార్టింగ్ మోడల్స్ అనేవి బెస్ట్. సో 50 to 60 kilometers టాప్ స్పీడ్ అనేది ఎనఫ్ అనమాట. మీరు సిటీలో దీనికన్నా ఎక్కువ తిరగలేరు. అండ్ 70 to 80 kilometers రేంజ్ అనేది ఎనఫ్ అనమాట. ఎందుకంటే మీరు ఒక రోజులో 80 kilometers కన్నా ఎక్కువ కూడా తిరగలేరు. మీరు రోజుకి ఒకసారి ఛార్జింగ్ పెట్టుకున్నా కానీ వీరు 5 years బ్యాటరీ వారంటీ ఇస్తున్నారు కాబట్టి ఈజీగా మీరు ఈ వెహికల్స్ అనేది నడుపుకోవచ్చు. అండ్ ఇక బ్రాండ్ గురించి మాట్లాడుకుంటే వీరికి ఆటోమొబైల్ ఇండస్ట్రీలో 60+ years ఎక్స్పీరియన్స్ అనేది ఉంది కుశలవ గ్రూప్ వారికి. సో ఇది మన విజయవాడకు చెందిన కంపెనీ. మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ వచ్చేసరికి వీరి హైదరాబాద్లోనే ఉంది. సో మొత్తంగా మన తెలుగు స్టేట్స్లోనే వీరి ప్రజెన్స్ అనేది ఉంది. వీరి బార్న్ అండ్ బాటప్ అనేది ఇక్కడే అనమాట. సో ఈ బ్రాండ్ అయితే నమ్మొచ్చని అనుకుంటున్నాను. సో వీరు బ్యాటరీ సేఫ్టీ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనేది పెట్టడం జరిగింది. సో మన తెలుగు ప్రజలకు ఒక మంచి ప్రోడక్ట్ని, అది కూడా అతి తక్కువ రేట్లో అందించాలని వీరైతే ఈ ప్రాజెక్ట్ని అయితే స్టార్ట్ చేశారు. సో మీకు ₹1,00,000 లోపే ఒక నార్మల్ స్పీడ్ వెహికల్స్ అయితే ఇక్కడైతే లభిస్తున్నాయి. సో మన విజయవాడ చుట్టుపక్కల ఎవరైనా ఉంటుంటే ఈ షోరూమ్ యొక్క అడ్రస్ కానీ వీరి మొబైల్ నెంబర్స్ కానీ మీకైతే ఇక్కడ పైన స్క్రీన్ పైన ఇస్తాను, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ₹1,00,000 లోపు ఒక స్కూటర్ గురించి చూస్తుంటే కంపల్సరీ షోరూమ్ని అయితే విజిట్ చేయండి. O2 ఎలక్ట్రిక్ వెహికల్ షోరూమ్ అన్నమాట ఇది. సో షోరూమ్ని విజిట్ చేయండి, స్కూటర్స్ని టెస్ట్ డ్రైవ్ చేయండి, వీరు చూపించే వీడియో అయితే చూడండి. ఎలక్ట్రిక్ వెహికల్స్ బ్యాటరీస్ గురించి మీకు అవగాహన వచ్చాకే మీరు ఎలక్ట్రిక్ వెహికల్స్ని అనేది పర్చేస్ చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇలాంటి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటే దెన్ గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.